కాకినాడ నారా లోకేష్ బ్రాహ్మణి తనయుడు చంద్రబాబు బాలకృష్ణ మనవడైన దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు పొట్లూరు సత్యవతి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపడ ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, స్థానిక దుర్గాదేవి తదితరులు స్థానిక దేవాలయాల్లో దేవాంశ్ పేరిట ప్రత్యేక పూజలు చేయించి అభిమానుల సమక్షంలో కేక్ కోసి పేదలకు మిఠాయిలు, దుప్పట్లు పంపిణీ అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ నారా దేవాంష్కి రాష్ట్ర కమిటీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాంశ్ చిన్న వయసులోనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దేవాంశ్ పేరు మీద చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ తిరుపతిలో ఒక రోజు భక్తులకు భోజనం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక నాగబాబు, కర్రివీరబాబు, కాలాడి వెంకటేష్, పేర్ల సతీష్, తీగల విజయలక్ష్మి, తీగల అమృత ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు బ్రాహ్మణి తనయుల ముద్దుల కొమరుడు నారా దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మండపాక సుబ్బు గారు ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నో విధాలుగా ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. ఇవాళ అబ్బాయి పుట్టినరోజు తన సొంత మనవడులాగా చూసుకుని అంతకన్నా ఇంకా ఎక్కువ బాగా చేసి ఇవాళ ఇక్కడ బియ్యం బస్తా ఇవ్వడం అని, దుప్పట్లు ఇవ్వడం అని, మొక్కలు నాటించడం అని ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇంతకు ముందు చేశారు, ఇక ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయాలని మేము మనస్ఫూర్తిగా అనుకుని కోరుకుంటున్నాము. మరి దేశమంతటా కాలుష్య రహితం కాపాడడానికి దేవాంశ్ గారి పేరు మీద ఈరోజు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫౌండేషన్ ద్వారా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈ ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా చేశాం. మరి నారా దేవాంశ్ చిన్నతనంలోనే చెస్లో గిన్నిస్ బుక్ రావడం, అదేవిధంగా విద్యలో అనేక విధానాలతో మంచి మంచి చదువులు చదువుతూ అలా తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి పేరు తెచ్చుకుని పేదవారికి సహాయపడాలని, అదేవిధంగా ఈరోజు దేవాంశ్ పేరు మీద తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబం ఒకరోజు అన్నదానం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.